ఎప్పుడైతే రియల్ లైఫ్ లో హీరోలుగా కనిపించే స్టార్స్ రియల్ లైఫ్ లో కూడా అసలైన హీరోలు అనిపించుకుంటారో అప్పుడు వారి పేరు ప్రఖ్యాతలు అమాంతం పెరిగిపోవడమే కాకుండా అభిమానుల్లో ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచిపోతారు. ఇప్పుడు అలాంటి సంఘటనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోనూ జరిగింది. మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు మన పల్లెటూళ్ళని మనమే కాపాడుకోవాలని, అవసరమైతే దత్తత తీసుకుని మరీ బాగు చేయాలనే సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని మహేష్ బాబు సినిమాలో చెప్పి వదిలేయకుండా తన రియల్ లైఫ్ లో కూడా దీన్ని ఆచరించాడు. మహేష్ బాబు తన సొంత ఊరు అయిన బుర్రిపాలెంని దత్తత తీసుకొని డెవలప్ చేస్తానని తెలిపాడు. ఈ ఊరు డెవలప్ ద్వారా మహేష్ బాబు తెలంగాణలో మరో విలేజ్ ని డెవలప్ చేయనున్నాడు. అసలు ఈ ఊరు దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్ కి తనకి స్ఫూర్తి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ అని మహేష్ తెలియజేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ నుంచే నాకు నా సొంత ఊరు బుర్రిపాలెంని దత్తత తీసుకోవాలనుకున్నాను. దీనికి సహాయం చేసిన మా బావ మరియు గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లాకి స్పెషల్ థ్యాంక్స్. శ్రీమంతుడు చూసి తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించడం చాలా హ్యాపీ. ఆయన గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా బాగా వెనుకబడిన జిల్లా అయిన మహబూబ్ నగర్ లో ఓ విలేజ్ ని అడాప్ట్ చేసుకోమని సూచించారు. దానికి నేను వెంటనే ఓకే చెప్పేశాను. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. సో మహేష్ బాబు ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ ఒక్కో పల్లెటూరును తీసుకుని దత్తత తీసుకున్నాడన్నమాట. మహేష్ బాబు తీసుకున్న ఈ స్టెప్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారనుంది.